ఆఫ్ కాస్ట్లీయెస్ట్ ఆకులు తిన్నా నేను. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై ప్రవ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు ప్రవళిక. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు కనుక చూడకపోతే వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్. అండ్ ఈ వీడియోకి వచ్చేసరికి ఇదైతే డే 3 ఇన్ కొలరాడో అనమాట. అండ్ ఎక్స్ప్లోరింగ్ ఆస్పెన్, ఇండిపెండెన్స్ పాస్, ట్విన్ లేక్స్ అండ్ మెనీ మోర్ థింగ్స్. మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది. అండ్ మీరు కనుక డే 1 అండ్ డే 2 వీడియోస్ చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేయండి సో దట్ మీరు డే 3 వీడియోకి బాగా కనెక్ట్ అవుతారు. అండ్ మేమైతే డే 2 రోజు నైటే ఆస్పెన్కి రీచ్ అయిపోయామన్నమాట. సో ఆస్పెన్కి వచ్చాక మేమైతే ఇంకా నైట్ డిన్నర్కి వెళ్ళిపోయాం రెస్టారెంట్కి. It was an amazing place and we had amazing dinner. మీకు కనుక ఆస్పెన్లో డిఫరెంట్ రెస్టారెంట్స్ అండ్ డిఫరెంట్ క్విజీన్స్ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటే ఆస్పెన్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ గైస్. మీకు అథెంటిక్ ఫుడ్ దొరుకుతుంది. అండ్ క్రిస్మస్ టైంలో అయితే అసలు వైబ్ మాత్రం వేరే లెవెల్ ఉంటుందని విన్నాను నేను. మీరు కనుక క్రిస్మస్ టైంలో వస్తే మాత్రం దట్ ఈస్ ద బెస్ట్ టైం టు విజిట్ ఆస్పెన్ గైస్. ఫుడ్ ఎట్లుందిరా? బాగుంది. ఏం ఫుడ్ తిను? ఇటాలియన్. మా లైఫ్లో కాస్ట్లీయెస్ట్ ఆకులు తిన్నా నేను. ఇప్పటి వరకు అంత కాస్ట్లీ ఆకులు తిన్నా. పేరు మాత్రం అరుగుల ఆకులు అంట. ఇండియాలో అరుగుల విలేజ్ ఉంటుంది. మా తాత మా నానమ్మ వాళ్ళది అరుగులు. అదే గుర్తొచ్చింది నాకు. పేరు చూసి ఏదో పెద్ద డిష్ తీసుకొస్తాడేమో అనుకున్నాను. పేరు చూసి ఏదో తీసుకొస్తాడు అనుకున్నా. తీసుకొచ్చి ఆకులు ముంగట పెట్టిండాడు. కేక్ ఆర్డర్ చేసిండే. చీజ్ కేక్ పుల్లగా వస్తుంది, తీయగా వస్తుంది, చేదు కూడా వచ్చింది. డిఫరెంట్ టేస్ట్ అంతే. నో కమెంట్స్ మోర్. ఓకే గైస్, బాయ్. సీ యూ ఇన్ ద ఎయిర్బిఎన్బి స్నోమాస్ విలేజ్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో పీపుల్, మేమైతే ఇప్పుడు స్నోమాస్ విలేజ్కి రీచ్ అయిపోయామన్నమాట. మేము స్టూడియో బుక్ చేసుకున్నాము. చాలా బాగుంది. అన్ఫార్చునేట్లీ ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. బట్ యా, ఇట్స్ గుడ్. మీకు కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే ఇక్కడ మనకి కిచెన్ ఉంది. సో గాయస్, దిస్ ఇస్ ద కిచెన్. మనకి ఫ్రిడ్జ్ ఉంది. ఇది కాఫీ మెషిన్ అండ్ ఇది క్యామమైల్ ట్రీ అంట, కఫెన్ ట్రీ. అండ్ ఫ్రూట్ అండ్ నట్ ప్రోటీన్ బార్స్, షుగర్ ఉంది, కాఫీ కూడా ఉంది. ఇది టోస్టర్. అండ్ ఇక్కడ ప్లేట్స్, బౌల్స్ ఇచ్చారు. ఇందులో గ్లాసెస్ ఉన్నాయి. వావ్, కప్స్ కూడా ఉన్నాయి గాయస్. నైస్. ఇక్కడ టవల్స్, చాపింగ్ బోర్డ్, స్పూన్స్, ఆయిల్ కూడా ఉంది. ఆయిల్, సాల్ట్, పెప్పర్. ఇది కెటిల్. ఇదంతా స్టవ్ మనకు తెలుసు. అండ్ ఇక్కడ చూస్తే క్యూట్ థింగ్స్ ఉన్నాయి. దిస్ ఇస్ అవర్ మైక్రోవేవ్. ఇక్కడ కూడా ఉన్నాయి. వావ్, ఇటాలియన్ సీజనింగ్, ఆరిగానో ఉంది. అండ్ డిషెస్ జార్స్ ఉన్నాయి. నైస్. ఇక్కడ కూడా ఏవో ఐటమ్స్ ఉన్నాయి. సో అండ్ ఇక్కడ ఇట్లా ఉంది మనకి. ఆల్రెడీ మేము సామాన్ పెట్టేసాము. ఇగ్నోర్ దిస్. ఇక్కడ చైర్స్ కూడా ఉన్నాయి. మంచిగా కూర్చోవచ్చు. డైనింగ్ టేబుల్ లాగా వాడుకోవచ్చు. స్టూడియో అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా. సో అన్నీ ఒకటే రూమ్లో ఉంటాయి. హాల్, కిచెన్, బెడ్రూమ్. సో దిస్ ఇస్ ద హాల్. చాలా బాగుంది. అండ్ ఇది బెడ్రూమ్ అనమాట. సేమ్ ఒకటే రూమ్లో బెడ్ అన్నీ ఇచ్చేసారు. సో ఇది కూడా బాగుంది. చాలా క్యూట్ ఉంది. అండ్ ఇక్కడ బయట బాల్కనీ వచ్చింది మనకి. కానీ ఇప్పుడు ఏం కనిపించట్లేదు నైట్ కాబట్టి. సో రేపు మార్నింగ్ వ్యూ చూపిస్తాను మీకు. అండ్ యా, ఇక్కడ కొన్ని క్యాబినెట్స్, ఇక్కడ కొన్ని. అండ్ ఇక్కడ మనకి మిర్రర్ రెడీ అవ్వడానికి. అండ్ ఇది రెస్ట్ రూమ్. చాలా క్లీన్గా ఉంది, నీట్గా ఉంది. మీకు డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డూ చెక్ అవుట్ ద డిస్క్రిప్షన్ ఫర్ ఆల్ ద డీటెయిల్స్. అండ్
యా ఏం చేస్తున్నావు? ఓకే అండ్ సైనింగ్ ఆఫ్ టుడే నైట్. రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి మెరూన్ బెల్స్కి వెళ్ళాలి. సో నో స్లీప్, ఫేస్ అంతా కలిసి అయిపోతుంది స్లీప్ లెక్క. సో సీ యూ టుమారో మార్నింగ్ గైస్. సో మార్నింగ్ బాల్కనీ నుండి వ్యూ చూపిస్తానని చెప్పా కదా. సో దిస్ ఇస్ ద వ్యూ గైస్. హైలాండ్స్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ పార్కింగ్ చేసుకోవాలి మన కారు. అక్కడ పార్కింగ్ చేసుకున్నాక మేము షటిల్ బుక్ చేసుకున్నాం. సో ఆ షటిల్లో మనల్ని వాళ్ళు ఇప్పుడు మెరూన్ బెల్స్కి తీసుకెళ్తారు. సో యా దట్స్ ఇట్. అండ్ మనం బుక్ చేసుకున్న టైంకి ఒక హాఫ్ అన్ అవర్ ముందే అక్కడ ఉండాలి. మాకు ఒక 10 minutes లేట్ అయింది. సో చూడాలి అక్కడ ఏంటి పరిస్థితి అని. మోస్ట్లీ వెళ్తామని అనుకుంటున్నాం టైంకి, బట్ నో. యా అండ్ మా స్టే వచ్చేసి స్నోమాస్ విలేజ్లో అని ఆల్రెడీ చెప్పాను కదా. సో స్నోమాస్ నుండి ఇక్కడికి 20 minutes అనమాట డ్రైవ్. సో యా మేము 6:55 అట్లా స్టార్ట్ అయినాం. సో 7:15కి రీచ్ అవుతున్నాం. వీ హ్యావ్ ఎ షటిల్ ఎట్ 7:30. సో లెట్స్ సీ. ఫస్ట్ ఆస్పెన్ హైలాండ్స్కి వచ్చి ఇక్కడ పార్కింగ్ చేసి ఇంకా మెరూన్ బెల్స్కి వెళ్ళాలి. సో అక్కడ అయిపోయాక ఆస్పెన్లోనే గండోలా రైడ్ చేయాలి. అండ్ దాని తర్వాత ఆస్పెన్ టౌన్ మొత్తం అలా ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా నెక్స్ట్ అయితే మేము ఇండిపెండెన్స్ పాస్ ట్విన్ లేక్స్ ఇదంతా రోడ్ ట్రిప్ అనమాట. సో మధ్యలో స్టాప్స్ ఉంటాయి. ఇంకా అన్నీ అలా ఎక్స్ప్లోర్ చేస్తూ వీ హ్యావ్ టు రీచ్ కెనాన్ సిటీ బై నైట్ అని. Destination. It became very difficult to even get to the bells. Bumper-to-bumper traffic snaked its way up the valley. Parking lots were quickly overwhelmed, and people began parking on the side of the road, in the meadows, and directly on the wild. కార్ పార్క్ చేసేసి ఇంక ఈ షటిల్ ఎక్కి వీఆర్ ఆన్ ద వే టు మెరూన్ బెల్స్ గైస్. పిట్టల దొర నీ హ్యాట్ పెట్టుకో తెలుస్తుంది ఎవరు పిట్టల దొర. సో మేము ఇప్పుడు మెరూన్ బెల్స్కి రీచ్ అయిపోయామన్నమాట. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో చూసి కామెంట్స్లో చెప్పండి నాకు ఇంకెలా అనిపించిందో. సో మెరూన్ బెల్స్ అంటే 2 బ్యూటిఫుల్ పీక్స్ అంట. ఒకటేమో మెరూన్ పీక్ అండ్ ఇంకోటేమో నార్త్ మెరూన్ పీక్. సో ఇవి ఆస్పెన్ దగ్గర ఉంటాయి. ఇవి వరల్డ్లోనే మోస్ట్ ఫోటోగ్రాఫ్డ్ మౌంటైన్స్ అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు మనకి. బికాజ్ ఎవ్రీ యాంగిల్ లుక్స్ లైక్ ఎ పోస్ట్ కార్డ్ గైస్. అండ్ మార్నింగ్ టైంలో మేము వచ్చాం కాబట్టి ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఫ్రెష్ మౌంటైన్ ఎయిర్, బర్డ్స్ సౌండ్ అండ్ ఆ కామ్ సైలెన్స్ ఇలా సిటీ లైఫ్ నుంచి కంప్లీట్ ఒక ఎస్కేప్లా అనిపించింది మాకైతే. అండ్ ఈ మెరూన్ బెల్స్కి హైలైట్ ఏంటి అంటే మెరూన్ లేక్. ఈ లేక్ వాటర్లో మౌంటైన్స్ రిఫ్లెక్షన్ చూసినప్పుడు లైక్ ఇట్ లిటరలీ ఫీల్స్ లైక్ ఏ మిర్రర్ అనమాట. మేము వచ్చింది సమ్మర్లో కాబట్టి ఇప్పుడైతే గ్రీన్ ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి. బట్ మీకు ఫాల్ సీజన్లో వస్తే మీకు అప్పుడు గోల్డెన్ అండ్ రెడ్ కలర్స్తో ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు వింటర్ సీజన్లో వెళ్ళిన వాళ్ళకైతే ఇంకా పీక్స్లో ఉంటాయి వ్యూస్. అయితే ఫుల్ స్నో కవర్డ్ వ్యూస్ ఉంటాయి పీక్స్. సో ఈ ప్లేస్ అయితే ఎవ్రీ సీజన్లో డిఫరెంట్ మూడ్లో ఉంటుందన్నమాట. సో దాట్స్ వై పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇక్కడికి విజిట్ చేయడానికి ట్రై చేస్తారు.
సో నో నాయిస్, నో రష్, జస్ట్ మనము అండ్ మౌంటైన్స్, అలా ఉందన్నమాట ఫీలింగ్ ఇక్కడ నిల్చున్నప్పుడు. సో మెరూన్ బెల్స్లో అయితే ఒక ఫ్యూ మినిట్స్ టైం స్పెండ్ చేసినా కూడా మన మైండ్ చాలా ఫ్రెష్ అయిపోతుంది. ఇది జస్ట్ ఒక టూరిస్ట్ స్పాట్ కాదు, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. సో మేము మెరూన్ బెల్స్ ఫినిష్ చేసుకొని ఆస్పెన్ డౌన్ టౌన్కి వచ్చామన్నమాట ఫుడ్ తినడం కోసం. పార్కింగ్ మాత్రం చాలా టఫ్, అస్సలు దొరకలేదు, మొత్తం ఆక్యుపైడ్ ఉందన్నమాట. ఆల్రెడీ ఫుల్ వెహికల్స్ ఫుల్లీ ఆక్యుపైడ్. సో ఫైనల్లీ ఒక దగ్గర పార్కింగ్ గరాజ్ ఉంటే ఇంకక్కడ పార్క్ చేసి వాక్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడైతే ప్యారడైజ్ బేకరీకి వెళ్తున్నాం. ప్యారడైజ్ బేకరీ అండ్ కెఫే చాలా ఫేమస్ అంట. ఇట్స్ లైక్ ఓల్డ్ అథెంటిక్. సో లెట్స్ సీ టేస్ట్ ఎలా ఉండబోతుందో. సో ఆస్పెన్ డౌన్ టౌన్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే అసలు ఈ టౌన్ ఎంత బ్యూటిఫుల్ ఉంది అనిపించింది. మౌంటైన్స్ మధ్యలో టౌన్ అయితే చాలా క్లాసీగా అండ్ లైవ్లీగా ఉందన్నమాట. అండ్ ఈ డౌన్ టౌన్ స్ట్రీట్స్లో వాక్ చేస్తుంటే ఒక బ్యూటిఫుల్ స్ట్రీట్ మార్కెట్ కనిపించింది మాకు. ఇక్కడైతే లోకల్ వెండర్స్, హ్యాండ్మేడ్ ఐటమ్స్, ఆర్ట్ పీసెస్ అండ్ లాట్స్ ఆఫ్ కలర్ఫుల్ స్టాల్స్ ఉన్నాయి. ఫుల్ వీకెండ్ వైబ్స్. మేము వెళ్ళింది సాటర్డే అనమాట ఆ రోజు. సో పీపుల్ అయితే ఇక్కడ హ్యాపీగా వాక్ చేస్తున్నారు, మంచిగా మ్యూజిక్ ప్లే అవుతుంది అండ్ ఆ యూరోపియన్ టౌన్ ఫీల్ వచ్చిందనమాట. సో టోటలీ డిఫరెంట్గా అనిపించింది కొంచెం నాకు. అండ్ ఇప్పుడు క్రిస్మస్ టైంలో మీరు కనుక విజిట్ చేస్తుంటే దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఆస్పెన్. అక్కడ చాలామంది లోకల్స్ చెప్పారు ఈ విషయం. అండ్ అఫ్ కోర్స్ ట్రావెల్లో అయితే మనం ఫుడ్ మిస్ అవ్వడం ఇంపాసిబుల్. సో స్ట్రీట్ మార్కెట్లో మేమైతే కొన్ని ఫుడ్స్ ట్రై చేసామన్నమాట. కొంచెం సూపర్ టేస్టీగానే ఉండే. అండ్ ఈ ఫ్రెష్లీ మేడ్ ఫుడ్, ఈ లోకల్ ఫ్లేవర్స్ అండ్ ఆ అవుట్డోర్ సీటింగ్లో తినడం, సో సింపుల్ ఫుడ్ అయినా ఎక్స్పీరియన్స్ కొంచెం ప్రీమియం లెవెల్లో అనిపించింది అనమాట. సో ఆస్పెన్ డౌన్ టౌన్ అంటే జస్ట్ లగ్జరీ షాప్స్ మాత్రమే కాదు, ఈ స్ట్రీట్ మార్కెట్స్లో కూడా రియల్ ఆస్పెన్ సోల్ కనిపించింది మాకైతే. సో గుడ్ ఫుడ్, చిల్ అట్మాస్ఫియర్ అండ్ మౌంటైన్ వ్యూస్, ఇలాంటి ఆస్పెన్ డౌన్ టౌన్ని ఎక్స్ప్లోర్ చేశాను. సో ఇప్పుడు మేము గండోలా రైడ్ కోసం వచ్చామన్నమాట. దీని ప్లేస్ పేరేంటి? మౌంటైన్స్కి పేరు తెలియదు, వచ్చినాం. సో మేము ఇప్పుడు సిల్వర్ క్వీన్ గండోలాకి వచ్చామన్నమాట. ఆస్పెన్లో ఉన్న వన్ ఆఫ్ ద ఫేమస్ థింగ్ గండోలా రైడ్. సో లంచ్ అయిపోయింది. యాక్చువల్లీ స్ట్రీట్లో సమ్ మార్కెట్ లాగా పెట్టారనమాట. సో అందులో డిఫరెంట్ ఫుడ్స్ అట్లా ట్రై చేసినాం. సో ఇంకా వీఆర్ డన్ విత్ లంచ్. ఇప్పుడైతే గండోలా రైడ్ గైస్. సో లెట్స్ సీ. వెయిట్. సో వీ గాట్ అవర్ టికెట్స్ ఫర్ సిల్వర్ క్వీన్ గండోలా రైడ్. అండ్ ఈ గండోలా రైడ్తో మనమైతే ఈ ఆస్పెన్ మౌంటైన్ పైకి టాప్కి తీసుకెళ్తుంది. అండ్ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ మూమెంట్ మనకి వ్యూస్ అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ అలా స్లోగా పైకి వెళ్తూ ఉంటే కింద మనకి సిటీ, ట్రీస్, మౌంటైన్స్ అన్నీ కనిపిస్తాయి బ్యూటిఫుల్గా. అండ్ ఎవ్రీ సెకండ్ ఒక న్యూ యాంగిల్, న్యూ వ్యూ. సో అలా ఉంటుందన్నమాట. ఇదైతే ఫొటోస్కి, వీడియోస్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ టాప్కి వెళ్ళాక వెదర్ కొంచెం వెరీ లైట్, అసలు అది చల్లగా కూడా ఉండదు. బట్ జస్ట్ వెరీ స్లైట్గా చల్లగా ఉంటుంది. బట్ ఈ సమ్మర్ ఎండలకి దట్ డజంట్ మ్యాటర్ యాక్చువల్లీ. అండ్ ఈ పానరామిక్ మౌంటైన్ వ్యూస్ అయితే లిటరల్లీ బ్రెత్ టేకింగ్ ఉంటాయి, అస్సలు మిస్ అవ్వకండి గాయస్. అండ్ ఈ సిల్వర్ క్వీన్ గండోలా రైడ్ అంటే జస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కాదు మనకి, దట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూస్తాం మనం నేచర్ని.
మేడం ఫోన్ కొట్టింది. పోగొట్టలేదు, ఆ గండోల దాంట్లో మర్చిపోయింది. దాన్నే పోగొట్టడం అంటాడు. కానీ అందులోనే ఉంటుంది మోస్ట్లీ. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చెక్ చేసి పైకి పంపిస్తామన్నారు. సో మోస్ట్లీ ఉండాలి. అది ఎందుకు ఇక్కడ పెట్టామో అక్కడే ఉంటుంది. 1 month తర్వాత వచ్చినా 1 year తర్వాత వచ్చినా అక్కడే ఉంటుంది. చూద్దాం. దిస్ ఇస్ ద టెస్ట్ ఫర్ ఆస్పెన్. దొరికిందా? ఎంత టైం పట్టింది వేయడానికి? హాఫ్ అన్ అవర్ వెళ్ళి పైకి రావాలి. ఇప్పుడు ఈ గండోల రైడ్ అయిపోతుంది. ఇప్పుడు కిందికి వెళ్తున్నాం అనమాట. పైన వ్యూ చూసుకొని కొంచెం అలా టైం స్పెండ్ చేసి కిందికి వెళ్తున్నాం. సో యా, ఇప్పుడు ఇది అయిపోగానే ఇంకా ఆస్పెన్ నుంచి వీ హ్యావ్ టు స్టార్ట్ టు కెనాన్ సిటీ అనమాట. రేపంతా కెనాన్ సిటీ పైక్స్ పీక్ అవన్నీ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడం. సో కెనాన్ సిటీకి వెళ్ళే దారిలోనే మనకి ఇండిపెండెన్స్ పాస్, ట్విన్ లేక్స్ ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ చూస్తూ వెళ్ళిపోదాం. సో మేమైతే ఆస్పెన్ నుండి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇదైతే ఇండిపెండెన్స్ పాస్ రోడ్ డ్రైవ్ అనమాట. సో ఈ రూట్ కొలరాడోలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ సీనిక్ అండ్ అడ్వెంచరస్ మౌంటైన్ రోడ్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు కనిపిస్తుంది కదా, రోడ్ చాలా నారోగా ఉంటుంది. అండ్ కొన్ని ప్లేసెస్లో అయితే ఒక్కటే వెహికల్ వెళ్తుంది అనమాట. సెకండ్ వెహికల్కి అసలు స్పేసే ఉండదు. అండ్ ఇక్కడైతే స్టీప్ మౌంటైన్స్, షార్ప్ టర్న్స్ ఉన్నాయి మనకి. అండ్ ఈ డీప్ వ్యాలీస్ ఫుల్ ఫోకస్తో డ్రైవ్ చేయాలి ఈ రోడ్లో మాత్రం. అండ్ ఈ ఇండిపెండెన్స్ పాస్ ఆల్టిట్యూడ్ అయితే చాలా హై, ఆల్మోస్ట్ 12,000 feet దగ్గర ఉంటుంది. అండ్ అందుకే వెదర్ ఇక్కడ సడన్గా చేంజ్ అవుతుంది అనమాట. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఇండిపెండెన్స్ పాస్ రోడ్ ఇయర్ రౌండ్ మనకి ఓపెన్ ఉండదు. ఎందుకంటే వింటర్లో హెవీ స్నోఫాల్ వల్ల ఈ రోడ్ అయితే వింటర్ సీజన్లో కంప్లీట్లీ క్లోజ్ చేస్తారనమాట. అండ్ యూజువల్లీ లేట్ మే ఆర్ ఎర్లీ జూన్లో ఈ రోడ్ని మళ్ళీ రీఓపెన్ చేస్తారు. అండ్ అక్టోబర్లో అయితే ఫస్ట్ స్నో పడగానే మళ్ళీ క్లోజ్ చేస్తారనమాట. అండ్ మేమైతే లక్కీగా ఓపెన్ ఉన్న సీజన్లో డ్రైవ్ చేయగలిగాము. అండ్ అక్కడక్కడ చిన్న చిన్న స్నో ప్యాచెస్, ఈ గ్రీన్ ల్యాండ్స్కేప్స్ అండ్ క్రిస్టల్ క్లియర్ మౌంటైన్ వ్యూస్ అన్నీ ఒకేసారి ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ ఈ రోడ్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు డెస్టినేషన్ కన్నా మనకి ఈ జర్నీయే చాలా స్పెషల్గా, బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనమాట. It's really unforgettable scenic beauty, guys. You must visit this. ఇప్పుడు ఇండిపెండెన్స్ పాస్ నుంచి వెళ్తున్నాం అనమాట. ఈ రోడ్ మొత్తం అమేజింగ్ వ్యూస్ ఉన్నాయి. అసలు నిన్నటి వరకు డిఫరెంట్ వ్యూస్, మళ్ళీ ఈరోజు డిఫరెంట్ వ్యూస్. చూడండి మీరు కూడా ఎట్లున్నాయో అసలుకి. సో గాయస్ ఇప్పుడు ట్విన్ లేక్స్కి వచ్చామన్నమాట. సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు చిల్ అనమాట.
సో కాయాకింగ్ ఆర్ బోటింగ్ ఆర్ చిన్న చిన్న హైక్స్, ఈజీ హైక్స్ అండ్ బ్యూటిఫుల్ వ్యూస్, ఈవినింగ్ రిలాక్స్ అవ్వడానికైతే ట్విన్ లేక్స్ పర్ఫెక్ట్ ప్లేస్. చూసేయండి మీరు కూడా ఎలా ఉందో, చూసి కామెంట్స్లో చెప్పండి. ఇట్స్ అమేజింగ్ గైస్. సో పీపుల్, ట్విన్ లేక్స్ ఎలా ఉందో చూసారు కదా. సో ఇప్పుడు మేము ట్విన్ లేక్స్ నుండి క్యానాన్ సిటీకి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే రేపు లాస్ట్ డే, దట్ ఈస్ 4th డే ఆఫ్ ఆ ట్రిప్లో ట్రైన్ రైడ్ అండ్ పైక్స్ పీక్ ఉన్నాయని ఆల్రెడీ చెప్పా కదా మీకు ఇంతకుముందు వీడియోస్లో. సో వాటి కోసమని ఈరోజు నైటే క్యానాన్ సిటీకి వెళ్ళి స్టే చేస్తున్నాము. సో 2.5 hours ఉంది మాకు ట్విన్ లేక్స్ నుంచి క్యానాన్ సిటీ. సో ఇంకా డ్రైవ్లో వ్యూస్ అంతా చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. సో లెట్స్ గో గైస్, సీ యూ ఇన్ క్యానాన్ సిటీ. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్, బాయ్ బాయ్, సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో.